జగన్ రెడ్డి నాకు బీసీ బిడ్డ కృష్ణయ్యకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు వర్ల రామయ్య. జగన్ రెడ్డి ప్రెస్ మీట్ లో తనపై చేసిన వ్యాఖ్యలకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఘాటుగా స్పందించారు. తాను 10th ఇంటర్ డిగ్రీలో ఫస్ట్ వచ్చారని ప్రగల్భాలు పలికే జగన్ ఏ స్కూల్లో ఏ కాలేజీలో చదివాడో మాత్రం ఎవరికి చెప్పడం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు పనిచేసిన తర్వాత ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా కేవలం 11 సీట్లకు పరిమితం కావడం ఆయన వైఫల్యానికి నిదర్శనమన్నారు. తాను చదువుకోలేదని జగన్ చేసిన వ్యాఖ్యలకు బదులిస్తూ చదువుకోని వాడు మాత్రమే నా మాటలను అర్థం చేసుకోలేక అవగాహన లేకుండా మాట్లాడతారు. చదువుకున్న వాడైతే నా మాటల్లో తప్పు లేదని ఒప్పుకుంటాడు. పరకామణి కేసులో ఎవరో జడ్జి ఇన్వాల్వ్ అయ్యారు. జడ్జిపై ఒత్తిడి తెచ్చిన మరో జడ్జి ఎవరో విచారించమని సిఐడి చీఫ్ ను కోరితే తప్పేంటి అని ప్రశ్నించారు రామయ్య. ఇంత పెద్ద కేసును లోక్ అదాలత్లోకి తీసుకోవడమే ఆ జడ్జి చేసిన తప్పు అని, ఆయన ఇప్పటికే కోర్టు వ్యవహారాల నుంచి తప్పించిందని గుర్తు చేశారు. ఈ కేసులో రాజీ చేసిన న్యాయమూర్తిపై ఒత్తిడి వచ్చిందని తిరుపతి ప్రజలు అంటున్నారు. దానిపై దర్యాప్తు చేయమన్నాను. ఇందులో చంద్రబాబుకు తనకు సంబంధం ఏముంది? జగన్ రెడ్డి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నాడు. పరకామణి కేసులో తప్పు లేకపోతే హైకోర్టు సిఐడి విచారణకు ఎందుకు ఆదేశించిందని ప్రశ్నించారు. మీ తండ్రి వయసున్న నన్ను ఏకవచనంతో వర్ల రామయ్యాన్ని మాట్లాడతావా అంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. పెద్దల గురించి ఎలా మాట్లాడాలో మీ తల్లిదండ్రులను చెప్పలేదా, నేర్పించలేదా? తనను తప్పుగా మాట్లాడినందుకు ఏకవచనంతో సంబోధించినందుకు క్షమాపణ చెప్పాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. దొంగలించిన డబ్బును స్వామివారికి తిరిగి ఇచ్చేయడం గొప్ప కార్యమని జగన్ అనడంపై మండిపడ్డారు రామయ్య. 14,50,00,000 విలువైన దొంగతనం ద్వారా దక్కించుకున్న ఆస్తులు రవికుమార్ అనే దొంగ తిరిగి ఇస్తే అది గొప్ప కార్యం అంటున్నావు. నీలాంటి వాడిని ముఖ్యమంత్రిని చేసి రాష్ట్ర ప్రజలు ఎంత తప్పు చేశారో అని ఆశ్చర్యం వేసింది. అంటే పరకామణిలో డబ్బులు కొట్టేయొచ్చా? దొంగ ఆస్తులు మీ పార్టీ వాళ్ళు కొట్టేసి స్వామివారికి గిఫ్ట్ గా ఇప్పించారు. పరకామణి చోరీ కేసు దర్యాప్తును వేగవంతం కావడంతో జగన్ రెడ్డి ఎందుకు కలవరపడుతున్నాడని ప్రశ్నించారు. ఈ కేసులో వైవి సుబ్బారెడ్డి, బోమన కరుణాకర్ రెడ్డిని సిఐడి విచారిస్తున్న నేపథ్యంలో జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. పరకామణి కేసు లోతుగా దర్యాప్తు జరిగితే తమ పార్టీ నాయకులకు ఇబ్బందులు తప్పవనే భయంతోనే జగన్ రెడ్డి కంగారు పడుతూ దర్యాప్తును రాజకీయం చేస్తున్నాడని ఆరోపించారు. ఈ దర్యాప్తు హైకోర్టు ఆదేశాల మేరకు నిష్పక్షపాతంగా జరగాలని డిమాండ్ చేశారు. తిరుపతి కల్తీ లడ్డు కేసులో ఐఏఎస్ అధికారి కృష్ణయ్యపై చేసిన వ్యాఖ్యలను కూడా రామయ్య ఖండించారు. కల్తీ లడ్డు కేసు సుప్రీంకోర్టు వేసింది. గోపీనాథ్ జట్ని చంద్రబాబు కృష్ణయ్య గారిని నియమించలేదు. ఆయన కేవలం సిట్లో ఒక సభ్యుడు మాత్రమే. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్గా కృష్ణయ్య నియామకం చట్టబద్ధంగా పారదర్శకంగా జరిగింది. దీనిపై జగన్ రెడ్డి మాట్లాడటం ఆయనను అవమానించడమే అవుతుందని ఖండించారు రామయ్య. బలహీన వర్గానికి చెందిన కృష్ణయ్యను కించపరచవద్దని జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించారు రామయ్య. ఆయనకు పర్యావరణ అంశాలపై అపారమైన జ్ఞానం ఉందని తెలిపారు. ఆయనకు కూడా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 3 గంటల ఈ ప్రెస్ మీట్లో జగన్ చెప్పినవన్నీ అబద్ధాలేనని, ఈ దర్యాప్తు ఇంతటితో ఆగిపోదని, రేపు కోర్టులో వాస్తవాలు బయటపడతాయని వర్ల రామయ్య స్పష్టం చేశారు.